నిన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించి 100 రోజులు పూర్తయిన సందర్భంలో జరిగిన ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో పంది కొవ్వుతో తయారు చేసిన బీఫ్ యొక్క కొవ్వుతో తయారు చేసిన సబ్ స్టాండర్డ్ వస్తువులను వాడినట్లు చెప్పారు. Even Tirumala laddu was made with substandard ingredients. They used animal fat instead of ghee. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. చాలా పెద్ద ఇష్యూ ఇది. ఈయన ఏమని ఆరోపించారు అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి ల్యాబ్ టెస్టులు చేయకుండా అనిమల్ ఫ్యాట్తో తయారు చేసిన నెయ్యిని తిరుమల ప్రసాదంలో వాడారు అని ఆరోపించారు. ఈ లడ్డూలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 60 కోట్ల భక్తులు తిన్నారు అని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా సెన్సేషన్ను క్రియేట్ చేస్తోంది. ఎక్స్ ప్లాట్ఫామ్లో వైరల్ అవుతోంది. నార్మల్లీ తిరుమల లడ్డూను తయారు చేయడానికి ప్యూర్ మిల్క్తో తయారు చేసిన నెయ్యిని వాడాలి. ఈ లడ్డూ తయారీకు వాడిన నెయ్యిని సప్లై చేసిన కాంట్రాక్టర్లు డబ్బులు మిగిలించడానికి చీప్ క్వాలిటీతో కూడిన ఇంగ్రీడియంట్స్ను వాడారు అంటున్నారు. తమ యొక్క అలిగేషన్స్ను సమర్థించడానికి ప్రభుత్వ నాయకులు తిరుమల లడ్డూను గుజరాత్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటే NADB అనబడే ఒక ల్యాబ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్లో టెస్ట్ చేపించి రిపోర్ట్స్ను బయటపెట్టారు. Which we have taken the test samples which were taken and sent to the National Dairy Development Board in Gujarat. It has been certified from their lab that beef tallow and animal fat, that is lard, LARD, these were used, and fish oil was used in the preparation of ghee which was supplied to Tirumala, and also the S factor, that is ముఖ్యంగా ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ను వాడినట్లు తెలుస్తోంది. ఒకటి ఫిష్ ఆయిల్ను వాడారు, అంటే చేపతో తయారు చేసిన నూనెను వాడారు. 2 బీఫ్ టాలోను వాడారు. బీఫ్ టాలో అంటే బీఫ్ యొక్క కొవ్వును కరిగిస్తే వచ్చిన నూనెను వాడారు. 3వ ఇంగ్రీడియంట్ పేరు లార్డ్, అంటే పంది యొక్క సెమీ సాలిడ్ ఫ్యాట్ను ప్రాసెస్ చేస్తే వచ్చిన ఇంగ్రీడియంట్ను వాడారు అని రిపోర్ట్లో ఉంది. ఈ ల్యాబ్ రిపోర్ట్ కనుక మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఎస్ వాల్యూ అనేది కనిపిస్తోంది. ఈ ఎస్ వాల్యూకు అర్థం నెయ్యిని ప్యూర్ మిల్క్ ఫ్యాట్తో తయారు చేస్తే ఎస్ వాల్యూ అనేది 95 to 104 మధ్యలో వాల్యూ ఉండాలి. కానీ తిరుపతి లడ్డు శాంపుల్స్లో వాడిన నెయ్యి యొక్క ఎస్ వాల్యూ చాలా తక్కువగా ఉంది. ఎస్ వాల్యూ మీట్ కాకపోతే అర్థం ఏంటి అంటే సబ్ స్టాండర్డ్ ఇంగ్రీడియంట్స్ను ఫిష్ ఫ్యాట్ను బీఫ్ ఫ్యాట్ను వాడారు అని అర్థం. అండ్ ఈ నెయ్యి తయారీ కోసం పామ్ ఆయిల్ను కూడా వాడారు. జూలై 9వ రోజు శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. జూలై 19వ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. శుక్రవారం రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే TTDకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్యామల్ రావు ఏమన్నారు అంటే తిరుమల లడ్డూను తయారు చేయడానికి వాడే ఘీను సప్లై చేసే కాంట్రాక్టర్లు అడ్వాంటేజ్ తీసుకున్నారు, సరైన టెస్టింగ్ చేయకుండానే ఇటువంటి ఘీను సప్లై చేశారు అని ఆరోపించారు. అయితే తిరుమలకు నెయ్యిని సప్లై చేసే చెన్నై బేస్డ్ కంపెనీ అయిన AR కంపెనీ ఏమంటోంది అంటే మేము సప్లై చేసే నెయ్యికి ఆథరైజ్డ్ అక్రిడేటెడ్ ల్యాబ్స్ ద్వారా టెస్టింగ్ చేయించే మేము సప్లై చేస్తామని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఒక్క విషయం అర్థం కావడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కోట్లలో డొనేషన్స్ వస్తున్నాయి. TTD యొక్క నెట్ వర్త్ ఎంతో తెలుసా? దాదాపు 3 లక్షల కోట్లు. టాటా మోటార్స్, నెస్లే అండ్ బజాజ్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,60,00,000 అయితే ఒక్క తిరుమల యొక్క నెట్ వర్త్ 3 లక్షల కోట్లు. ప్రతి ఇయర్ TTD ద్వారా 1,400 కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వస్తోంది. సచిన్ టెండూల్కర్ ఒక సంవత్సరానికి 1,300 కోట్లు సంపాదిస్తే విరాట్ కోహ్లీ 1000 కోట్లు సంపాదిస్తే ఒక్క తిరుమల నుండి దాదాపు 1,400 కోట్లు వస్తున్నాయి. నెయ్యిలో కల్తీ చేయడానికి సిగ్గుండాలి. 1 కేజీ ప్యూర్ నెయ్యి 1000 రూపాయలు ఉంటుందా? కానీ తిరుమలకు సప్లై అయ్యే నెయ్యి యొక్క ధర కేవలం 320 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ రేట్లో నెయ్యిని సప్లై చేస్తుంటే ఎందుకని ఎవ్వరికీ డౌట్ రాలేదు. తక్కువ ధరకు నెయ్యి అమ్ముతున్నాడు అంటే కల్తీ చేస్తున్నాడని అర్థం క్లియర్గా ఉంది. ఈ కల్తీని కూడా వెజిటబుల్ వేస్ట్ను వాడి ఉన్న అర్థమై ఉండేది. కానీ బీఫ్ ఫ్యాట్ను ఎలా వాడారు? ఇది చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. ఛాలెంజ్ చేసి చెబుతున్నాను, ఇటువంటి కల్తీ ఒకవేళ సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మదీనాలో జరిగి ఉంటే, మక్కాలో భక్తులు తినే ఫుడ్లో పిగ్ ఫ్యాట్ కలిపి ఉంటే ఈ కల్తీ చేసిన వారిని ఈ పాటికే ఉరి తీసి ఉండేవారు. ముస్లిమ్స్ పిగ్ను తినరు, హిందువుల్లో చాలామంది బీఫ్ తినరు. TTD అధికారుల పనే ఇది కదా. క్వాలిటీ చెక్ చేయడం వీరి బాధ్యత కాదా? మరి ఎందుకని ఇన్ని రోజులు టెస్ట్ చేయలేదు? NADB ల్యాబ్ టెస్ట్ చేయడానికి కేవలం 4,000 రూపాయల ఖర్చు అవుతుంది. NADB ల్యాబ్ను తిరుపతిలో పెట్టడానికి కేవలం 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 1,400 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే వెంకటేశ్వర స్వామి గారి కోసం ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయలేరా? TTD దగ్గర ఎందుకని ఇన్ హౌస్ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇంతవరకు లేవు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
టీటీడీ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒక యూస్ఫుల్ యాప్ గురించి చెప్పాలి. ఇది ప్రమోషనల్ కాదు, మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెబుతున్నా. స్టాక్ మార్కెట్లో ఏది కొనాలి, ఏ స్టాక్ కొనకూడదు అన్న విషయం మనలో చాలామందికి తెలిసి ఉండదు. చాలామందికి స్టాక్ మార్కెట్ ప్యాటర్న్ అర్థమే కాదు. ఈ లెమన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఐపీఓ, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుస్తాయి. ఇది ఒక ట్రేడింగ్ యాప్, బట్ ఇందులో ఫస్ట్ 1 మంత్లో 0 బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఫస్ట్ 1 ఇయర్లో 0 యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఇందులో టాప్ అనలిస్ట్ ఫ్యూచర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫ్యూచర్ ద్వారా ఎక్స్పర్ట్స్ మనకు ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ను అమ్మాలి అనే రికమెండేషన్స్ ఇస్తారు. ఇక్కడున్న ఇన్వెస్ట్ ఇన్ ఐడియాస్ అనే సెక్షన్లో ఏ స్టాక్ ట్రెండ్ అవుతుంది, ఏ ఫీల్డ్లో బడ్జెట్ ఎక్కువగా ఇచ్చారు, ఏ ఫీల్డ్ స్టాక్ను కొనాలి, డిఫెన్స్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్లో స్టాక్ కొనాలా లేదా వేరే ఫీల్డ్స్లో స్టాక్స్ కొనాలా అనే రికమెండేషన్స్ను కూడా ఇస్తారు. ఇందులో ఉన్న సెక్టార్ సెక్షన్ ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది రికమెండ్ చేస్తుంది. ఈ యాప్ అనేది నాకు యూస్ఫుల్గా అనిపించింది. దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంది. సోలార్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ట్రెండ్ అయ్యే స్టాక్స్ గురించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. గోల్డెన్ టెంపుల్ను మెయింటైన్ చేసే శిరోమణి గురుద్వార్ ప్రబంధ కమిటీ సభ్యులు ఎలా ఉంటారో తెలుసా? ఎవరైనా దర్బార్ సాహిబ్ లోపల ఎంటర్ అయ్యే వారెవరైనా తలకు టర్బన్ కట్టుకునే రావాలి. అది ఎవరైనా ఉండనివ్వండి, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఉండనివ్వండి, రూల్ అనేది ఫాలో కావాలి. ఎస్జీపీసీ కమిటీలో ఓన్లీ సిక్కులు మాత్రమే ఉంటారు, కానీ టీటీడీలో వేరే మతస్థులకు కూడా పదవి ఎందుకు ఇస్తున్నారు? తిరుమల సంస్కృతి సాంప్రదాయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన వారికే టీటీడీ పదవులు ఇవ్వాలి. హిందూ కల్చర్లో ఇంటిగ్రేట్ అవ్వని వారికి ఎలా పదవులు ఇచ్చారు? నెక్స్ట్ టీటీడీ దగ్గరకు వస్తే రీసెంట్గా అయోధ్యలో జరిగిన రామ్ టెంపుల్ ఇనాగ్రేషన్లో తిరుమల నుండి 1,00,000 లడ్డూలు ప్రసాదం కోసం వెళ్ళాయి. ఈ లడ్డూలను ఎందరో భక్తులు తిని ఉంటారు. భక్తుల సెంటిమెంట్స్తో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి సిబిఐ విచారణ జరగాలి. ఈ కల్తీ నెయ్యికి బాధ్యులను అకౌంటబుల్ చేయాలి. రాజకీయ నాయకులను, టీటీడీ అధికారులను, మాజీ అధికారులను విచారించాలి. నిజంగా కల్తీ జరిగి ఉంటే యాక్షన్ అనేది తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ కోసం వక్ఫ్ బోర్డు ఉన్నట్లు, సిక్కుల కోసం ఎస్జీపీసీ ఉన్నట్లు, సేమ్ అలాగే హిందువుల కోసం కూడా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఉండాలి అని ప్రతిపాదించారు. యాక్చువల్లీ హిందూ దేవాలయాల కోసం ఎక్స్క్లూజివ్గా ఎటువంటి బోర్డు అనేది లేదు. వక్ఫ్ బోర్డు యొక్క పని ఏంటి అంటే, ఈ బోర్డు ముస్లిమ్స్ యొక్క మసీదులను, ముస్లిమ్స్ యొక్క ప్రాపర్టీస్ను లేదా ముస్లిమ్స్కు సంబంధించిన ఏదైనా ల్యాండ్స్ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బట్ హిందూ టెంపుల్స్ యొక్క పవిత్రతను కాపాడడానికి ఒక సపరేట్ బోర్డు అనేది లేదు. సిక్కులకు కూడా ఎస్జీపీసీ ఉంది. ఇక్కడ హిందూ దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది అంటే, టెంపుల్స్ నుండి వచ్చిన ఆదాయం, ఇక్కడ ఆదాయం అంటే డొనేషన్స్ ద్వారా, టికెట్స్ ద్వారా, ప్రసాదం ద్వారా, రూమ్ రెంట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలే వాడుకుంటున్నాయి. ఈ ప్రభుత్వాలు అనేవి ఈ డబ్బును టెంపుల్ డెవలప్మెంట్కు మాత్రమే వాడకుండా వేరే వాటికి కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా వాడుతున్నారు. అండ్ ప్రభుత్వం మారే కొద్దీ దేవాలయ అధికారులు కూడా మారుతూ ఉన్నారు. కొత్త ప్రభుత్వ నాయకులు తమకు ఇష్టమైన వారికే నెయ్యిని సప్లై చేసే కాంట్రాక్ట్ను, ఆయిల్ను సప్లై చేసే కాంట్రాక్ట్ను ఇస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు దేవాలయాలను మేనేజ్ చేసే కాంట్రాక్టర్లు, వెండర్స్ మరియు కమిటీ మెంబర్స్ మారుతూ ఉన్నారు. లాస్ట్ ప్రభుత్వం ఏం చేసింది? వేరే మతస్థులకు టీటీడీ కమిటీ హెడ్ పోస్ట్ని ఇచ్చింది. శాన్సిటీను మెయింటైన్ చేయడం లేదు. సనాతన ధర్మ రక్షణ బోర్డును స్థాపించి దేవాలయాలన్నిటినీ ఒక సెంట్రలైజ్డ్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసేలాగా చేయాలి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. తిరుమల ప్రసాదంలో వాడే లడ్డూ యొక్క నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ మరియు పిగ్ ఫ్యాట్ను వాడడం అనేది క్రైమ్ కాదు, ఇది ఒక సిన్. కోట్ల భక్తుల సెంటిమెంట్స్తో ఆడుకున్నారు. తిరుమలలో కూడా ఒక భక్తుడికి 2 లడ్డూలను మాత్రమే ఫ్రీగా ఇస్తారు. మిగతా లడ్డూలను భక్తులు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. లడ్డూలు అమ్మి డబ్బులు సంపాదిస్తున్న మీరు ప్యూర్ మిల్క్ను ఎందుకని వాడలేదు? దీని వెనక ఎవరున్నారు? ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు? ఏ అధికారులు ఉన్నారు? ఏ పూజారులు ఉన్నారు అనే విషయాల గురించి విచారణ జరగాలి. ఇందులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సువోమోటో కేసు వేసి తక్షణమే నిందితులను పట్టుకోవాలి అని కోరుకుంటూ, అండ్ నేను ఇంతకు ముందు చెప్పిన లెమన్ యాప్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈ యాప్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో ఫస్ట్ 1 మంత్ బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఫ్రీగా ఉంటాయి కాబట్టి తక్షణమే అవైల్ చేసుకోండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి.
ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.